నల్గొండ జిల్లా నకరేకల్లు మండలం వల్లభాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి అంబడి జితేందర్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను గత ఒక 12 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నా. ఒక 10-12 సంవత్సరాల క్రితమే ఇండిపెండెంట్గా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా. అప్పటి నుంచి జనాలనే ఉంటున్నా. ఇప్పటిదాకా నా ఆధ్వర్యంలో ఎంపీటీసీ సర్పంచ్ చాలా మంది గెలిపించుకున్నాం. ఇప్పుడు నాకు ఒక ఏముల వీరేశం గారి ఆధ్వర్యంలో నాకు ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. దాన్ని సార్, ఇప్పటి వరకు సర్పంచులు ఎంతోమంది ఇక్కడ సేవలు చేసిపోయారు. గతంలో చేసిన వారికంటే భిన్నంగా మీరు ఏమైనా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉందా? చేస్తే ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర? సార్, మా ఊరికి ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది. 4 మూలల నుంచి ఒక కాలువలు గవర్నమెంట్ కాలువలన్నీ పూడిపోయడం వల్ల ఆ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. దాన్ని పూర్తి స్థాయిగా దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామంలో డ్రైనేజ్ అనే వ్యవస్థని కొంచెం పునరావృతం చేసి గ్రామంలో పారిశుద్ధ్యం లేకుండా చేస్తా. అలాగే మెయిన్ మా ఊరికి గుడి అనేది బాగా ముఖ్యం, బాగా లోబడిపోయింది. దానివల్ల ప్రజలు ప్రతి ఒక్కరు సెంటర్లు ఉన్నా కూడా మంచి ప్లేస్ ఉన్నా కూడా దానికి కట్టి ముందు పోలేకపోయినాం. ఇప్పుడు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ముందు ప్రణాళికలు అదే ఉంటుంది. సార్, గ్రామంలో చాలా అంతర్గత సమస్యలు ఉన్నాయి. అంటే అంతర్గత రోడ్లు డెవలప్మెంట్ విషయం కాదు, మురికి నీరు కాలువలు ఉన్నాయి. వాటిని కొత్తగా నిర్మించి మురికి నీరుని అంటే గ్రామంలో మురికి నీరు సజావుగా సాగడానికి కూడా మోరీలు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం, వీటన్నిటిని మీరు అంటే ఒక అవకాశం వస్తే ఎలా వచ్చే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉండడం వల్ల గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే మళ్ళీ ఇప్పుడు ఉన్న మాకు ఒక 3 సంవత్సరాల అవకాశంతో పాటు మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న నమ్మకం పూర్తి స్థాయిగా ఉంది. ఈ 7 సంవత్సరాల్లో ఖచ్చితంగా గ్రామాన్ని అన్ని విధాల డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇంకా పారిశుద్ధ సంబంధించి కావచ్చు, వాటర్కి సంబంధించి కావచ్చు, వీధి లైట్కి సంబంధించి, రోడ్లకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క సమస్యని వీరేష్ అన్న దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఊరుకు మంచి జరిగేటట్టు చేస్తానని నేను అనుకుంటున్నాను. సార్, ప్రధానంగా గ్రామంలో యువతకు ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, లైబ్రరీ ఏర్పాటు విషయంలో కావచ్చు, మీరు ఏమైనా చొరవ చూపే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తా. మా గ్రామ కంఠంలో మంచి ప్లేస్ ఉంది అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర. దాన్ని మొత్తం ఒక గ్రౌండ్ లెక్క ఏర్పాటు చేసి, ఇప్పుడు ఒక పోలీసు అకాడమీ లెక్క మామూలుగా ప్లే గ్రౌండ్ లెక్క చేసి ప్రతి ఒక్కరికి పక్కనే అలాగే ఒక గ్రంథాలయం లెక్క తయారు చేసి యువతని మొత్తం వేరే పక్కదారి పట్టకుండా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాల కోసం చేసేటట్టు ఆ దిశగానే ప్రయత్నం చేస్తాను. సార్, ప్రస్తుత తరుణంలో ఇక్కడ అంటే బెల్ట్ షాపుల నియంత్రణ చేయాలంటున్నారు మహిళలు. ప్రధాన సమస్య ఉంది బెల్ట్ షాపులు. ఇంకోటి మత్తు పదార్థాలకు యువకులు బానిసలు అవుతారు. మీరు యువకుడిగా యువతకు మీరు ఏదైతే ఆట స్థలాలు కావచ్చు, లైబ్రరీల ఏర్పాట్ల విషయంలో మీరు ఎలాంటి చొరవ చూపే అవకాశం ఉన్నారు? ఖచ్చితంగా నా వంతుగా నేను ఆ మత్తు పదార్థాలకు మందుకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళు నాకు సహకారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళతో పాటు తల్లిదండ్రుల సహకారం తీసుకొని ఖచ్చితంగా గ్రామంలో అలాంటిది ఏం లేకుండా ప్రయత్నం చేస్తాను. సార్, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వీళ్ళకు అంటే సేవా కార్యక్రమాలు అందడం విషయంలో ప్రభుత్వాల నుంచి మీరు ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది? వారికి అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారా? ఓకే, గ్రామంలో మాకు అంత చిన్న గ్రామం అయినా కూడా మాకు జీవనోపాధి చాలా తక్కువ. పక్కన చెరువు ఉందని ఒకటే కారణంగా మిగతా జీవనోపాధి తక్కువ. కాకపోతే వీరేశం అన్న దృష్టి తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా ఒక కుట్టు మిషన్లది ఒక ఫ్రీ కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి ఖచ్చితంగా పేద మహిళలకు ఖచ్చితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు నా ప్రయత్నం నేను చేస్తాను. ఒకసారి గ్రామంలో ప్రధానంగా విద్యా వైద్యంపై ఎలాంటి దృష్టి పెట్టే అవకాశం ఉందంట? విద్య మెయిన్ మా ఊళ్ళో చాలా తక్కువ, అంటే 5th వరకే ఉంది. దానికి గిట్ట పోయిన సంవత్సరానికి ఇప్పటికి చాలా డెవలప్ చేసినాం. భవిష్యత్తులో ఒకవేళ నన్నుగా గెలిపిస్తే భవిష్యత్తులో నేను దాని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి మిగతా బయటికి ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా ఊరిని ఇక్కడనే ఒక భారీ ఎత్తున పిల్లల్ని సేకరించి స్కూల్ని గిట్ట డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలన్నీ కూడా డబ్బుమయం అయిపోయినాయి. ఇలాంటి సంస్కృతి పోవాలంటే
మీరు ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే ఆ గ్రామాలు కానీ పట్టణాలు కానీ అభివృద్ధి చెందుతాయి అంటారు? మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా గ్రామంలో ఎప్పుడైతే అందుబాటులో ఉండే వ్యక్తి, నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని కాక గెలిపించుకుంటే ఖచ్చితంగా గ్రామాన్ని డెవలప్ ఉంటుంది, మంచి అది ఉంటుంది. కానీ వేరే అంటే బయటికి పోయి వచ్చి మళ్ళీ ఊరితో సంబంధం లేని వ్యక్తుల్ని కాక గెలిపించినాం అనుకో, ఊరి గురించి ఊర్లో ఉండే విషయాల గురించి వాళ్ళకి తెలియదు. కాబట్టి పూర్తి స్థాయిగా నేను నిత్యం 12 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నా కాబట్టి ప్రజా సమస్యలు నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నాకు గెలిపిస్తే ప్రజలకు ఏం చేయాలనో పూర్తి స్థాయిగా నాకు ఒక అవగాహన ఉంది. ఖచ్చితంగా నేను ఆ దిశగా ప్రయాణం చేస్తాను. సార్, మూసీ ప్రాజెక్టు మీకు మీ వలభాపురం గ్రామ రెవెన్యూ శివారులో ఉన్నది. మూసీ ప్రాజెక్టుని మీరు రేపు అవకాశం కలిసి వస్తే దాని సుందరీకరణ కావచ్చు, పర్యాటక కేంద్రంగా ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించే అవకాశం ఉందంటారా మీ ఆధ్వర్యంలో? ఎమ్మెల్యే గారు ఇప్పటికే కిందంగా ఒక 1/2 కిలోమీటర్ దూరంతో ఒక ఫ్లైఓవర్ కంటే కిందంగా ఒక రోడ్డు వేయాలని ఇప్పటికే ప్రతిపాదించారు ముఖ్యమంత్రి దగ్గర. ఆ ప్రతిపాదన కూడా ఓకే అయితే ఇక్కడ దగ్గరనే గురుకుల పెద్ద భారీ ఎత్తున గురుకుల ఉంది. ఈ డబల్ రోడ్డు కూడా శాంక్షన్ చేసిన అన్నాడు. ఈ డబల్ రోడ్డుతో పాటు కిందంగా అవతలికి లింక్ రోడ్డు కాక అవతలికి వేరే గ్రామాలకు కాక లింక్ రోడ్డు కాక ఒకటి ఓకే అయితే ఖచ్చితంగా ఇది ఒక మూసీ అనేది ఒక సుందరీకరణగా ఖచ్చితంగా ఇదైద్ది. నా వంతుగా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా మా ఊరికి ఉపయోగపడే ఇంకా భారీ ఎత్తున ప్లాన్ చేస్తాం. సార్, ఇప్పుడు అక్కడికి రాక అవతల గ్రామాలు ఇతర గ్రామాలు రాకపోకలు అంటే బ్రిడ్జి మించే పోవడం జరుగుతుంది. పెద్ద వెహికల్ పర్మిషన్ లేదంటున్నారు. కింది నుంచి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కూడా ఇటుపక్క అటుపక్క గ్రామ ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. ఈ సమస్య ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా? ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయారు. ఖచ్చితంగా అది అయింది అన్న నమ్మకం మాకుంది. దాంతోపాటు ఖచ్చితంగా వీరేశం గారికి ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా ఒక మూసి దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలనేది ఖచ్చితంగా ఆయన దృఢ సంకల్పంతో ఉండు. దాని అల్లో నేను కూడా కొంచెం పాలు పంచుకుంటా ఆయనతో పాటు. సార్, ఇప్పుడు ఓటు అంటే పవిత్రమైనది. దాన్ని ఓటుని మధ్యాహ్నకో డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది. లేకపోతే పార్టీలు కూడా ప్రజల ఓటర్లు ప్రలోభాల గురించి ఆ సంస్కృతి పోవాలి. అలాంటి ఆ సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు? లేకపోతే మార్పు పార్టీల్లో రావాలా, ప్రజల్లో రావాలంటారు? పార్టీలతో పాటు ప్రజల్లోకి రావాలి. ప్రజలు ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిని కాక ఎన్నుకుంటే డబ్బుకు మద్యానికి కాదురా, ఒక మంచితనానికి కాక నిత్యం జనాల్లో ఉండే వ్యక్తిని కాక ఎన్నుకుంటే ఖచ్చితంగా ఇంకోసారి ఆ ప్రయత్నం చేయరు. ఖచ్చితంగా వాళ్ళకి డబ్బు పెట్టడం కోసం జనాలు ఉన్న వ్యక్తిని గెలిపిస్తారా బాబు, ఖచ్చితంగా నిత్యం జనాలనే ఉండాలనే సంకేతాన్ని జనాలే తీసుకుపోవాలి దాన్ని. సార్, ఈ అంబటి జితేందర్కు ఓటు వేయాలని ఈ వలభాపురం గ్రామ ప్రజలు కావచ్చు ఓటర్లు అంటే మీరు ఏం చెప్తారు మీ ఓటర్లకు, మీ ప్రజలకు? గ్రామ ప్రజలకు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, నేను 12 సంవత్సరాల క్రితం ఇండిపెండెంట్గా పోటీ చేసిన, మళ్ళీ ఇప్పటి వరకు అలాంటి అవకాశం మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీ 12 సంవత్సరాలు మీ మధ్యనే ఉన్నా, మీతోటే ఉన్నా, మీలో ఒకటిగా ఉన్నా, ఇప్పుడు నన్ను గెలిపిస్తే మిమ్మల్ని ఒక ఏ పదవి లేకున్నా 10 సంవత్సరాలతో మీతో ఉన్నా. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని మీకు అందుబాటులో ఉంటూ నిత్యం మీకు సేవ చేస్తూ మీకు అందుబాటులో ఉంటానని చెప్తాను. మీ ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. రేపటి నుంచి ఇక మా ఇప్పుడే గుర్తులు గిట్ట కేటాయిస్తారు. ఈరోజు గుర్తులతో పాటు మేము గిట్ట మొత్తం మా చిన్న పెద్ద మా అక్క చెల్లెలతో కలిపి గ్రామంలో మొత్తం ఒక పండగ వాతావరణం లెక్క ప్రచారం లెక్క పోవాలని చూస్తున్నాం. ప్రధానంగా ఇంకొక సమస్య సార్, కోతులు, కుక్కలు వీటిని నియంత్రించాలంటున్నారు. బెల్ట్ షాపులు 3 సమస్యలు ప్రధానంగా గ్రామాల్లో వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని అంటున్నారు ఖచ్చితంగా. ప్రజలు అంటే ఓట్ల ముందే చేస్తామంటారు, ఓట్ల తర్వాత చేయనని మరి చేయకుండా మాట తప్పిపోతున్న నాయకులు ఉంటున్నారు. మరి అలాంటి విషయాలల్లో మీరు ప్రజలకు ఏం సూచన చేస్తారు ఫైనల్గా? లేదు, ఆల్రెడీ ఒక రౌండ్ కోతులు పట్టించినాం కొంతవరకు. కాకపోతే ఆ కోతులు కొంత ఒక రౌండ్ పోలేకపోతున్నాయి. మళ్ళీ రౌండ్ ఖచ్చితంగా ఒకవేళ నన్నుగా గెలిపిస్తే ఖచ్చితంగా ఆ కోతులకు సంబంధించి మిగతా వేరే ప్రతి ఒక్క దాని విషయంలో ఇక ఇప్పుడు మీరు చెప్పిన బెల్ట్ షాపుల విషయంలో మిగతా విషయంలో ఖచ్చితంగా అటు విషయంలో మా అందరం కలిసి కూర్చొని ఊరు గ్రామస్తులతో కూర్చొని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.